ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? మీరు బాగోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. పనస్తనులు చూపిస్తున్నాను. ఏంటా అనుకుంటున్నారా? పనస్తనులు చూపిస్తారు, చిన్నవి చూపిస్తారు, పెద్దవి చూపిస్తారు. పనసకాయలు చూపిస్తారు, పెద్దవి చిన్నవి చూపిస్తారు. ఏవేవో చెబుతారు. ఇదేనా అనుకుంటారు కదా? అవునండి, దేని విలువ దానికే ఉంటుంది కదా. చిన్న కాయ కదా అని నిర్లక్ష్యం చేస్తాం. ఎందుకులే అనుకుంటాం. ఆ కాయలోనే మంచి తియ్యటి తొనలు ఉంటాయండి, మంచి తొనలు ఉంటాయి. మరి ఎందుకు అంటే చెప్పాలి కదా నాకు తెలిసింది అనేది. ఇది ఈ తొనలు ఈరోజు చూపించడానికి కారణం ఏంటా అనుకుంటున్నారు కదా? ఇవి ఏరు పనస అండి. వేరు పనస నుంచి వచ్చిన పనస తొనలు ఇవి. ఏరు పనసకాయని తీసాను, వీడియో పెట్టాను, చూడండి. చూస్తే దీని ఒక్క వివరణ అర్థమవుతుంది. కొబ్బరికాయ అంత ఉందండి, చక్కగా మామూలు కొబ్బరికాయ అంతే ఉంది. కానీ భూమిలో కాస్తాయన్నమాట. పనస చెట్టు ఏరుకి భూమిలో కాస్తాయి. భూమి పగులుతుంది. కాయ తయారయిన తర్వాత ముగ్గుపోయి పగిలితే వాసన వచ్చి ఆ పగుల దగ్గర తవ్వితే పనస పండు ఉంటుంది. తీసి మరి చక్కగా మరి ఇంటిళ్ళ పాతి తింటారు. ఎక్కడో కానీ ఉండవు, అరుదుగా ఉంటాయన్నమాట. ఏరు పనస చెట్లు తక్కువ. మరి ఆ పనస పండు కూడా మరి కొనుక్కోవడం ఎప్పుడూ జరగలేదు. మనకైతే నేమాని వచ్చిందండి, అంటే పొరుగిచ్చారని, ఎవరో పంపించారు అని, ఎవరికో మాకు తెలిసిన వారికి ఉన్నాయి. మా పెద్ద తోటకోళ్ళ వాళ్ళ అమ్మగారింటి దగ్గర కూడా ఏరుపనస ఉన్నదంట. మరి చెబుతూ ఉంటారు మా వారు, ఏరుపనస అన్నీ మీరే తినేస్తారా, మాకు తీసుకురారా అని. అప్పుడు వారు ఒక కాయ ఎప్పుడైనా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. మరి ఇంతకుముందు కూడా ఎవరో ఇచ్చిన జ్ఞాపకం అండి, తీసుకొచ్చారు. మరి కోసుకున్నాం. కానీ వేరుపనస అంటే భూమిలో కాస్తుంది, దానికో ఏంటో కానీ మంచి గుమగుమ అంటే మంచి స్మెల్లో మంచి రుచి. ఇంకో 2 తొనలు తినేయాలి, ఇంకో 2 తొనలు తినేయాలి అనిపిస్తుంది అనమాట. పనసతొనలు ఇష్టమైన వారు ఏరు పనసకాయ ఒక్కరే తినేస్తారంటండి, కూర్చుని కోసుకుని. అంత రుచిగా ఉంటుంది. మరి ఇష్టాన్ని బట్టి ఉంటుంది కదా. ఒక్కొక్కరు పడదో చేయదు అది ఇది అంటారు. పడకపోవటం అనేది ఏమి ఉండదండి. కొంచెం తినొచ్చు పడలేని వాళ్ళు. ఇష్టమైన వాళ్ళు ఎక్కువ తినొచ్చు. ఏ కాలంలో వచ్చే ఫ్రూట్స్ ఆ కాలంలో తినడం వల్ల మనకి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది కదా. మరి మనకు అన్నీ తెలుసుండి. మరి ఇది వద్దు అది వద్దు అంటే శక్తిని కోల్పోతాం. మందులు వేసుకుంటే లాభమే ఉంది. తినగలిగి తిని ఆ శక్తి వల్లే, మన తిండి వల్ల వచ్చిన శక్తి వల్లే బలంగా ఉండగలుగుతాం కదా. నేనైతే చదువుకోలేదు, తెలిసిందైతే చెప్పగలను. ఇదేనండి, ఇదే చెప్తూ ఉంటారు. ఏదో ఒకటి అనుకుంటున్నారా? బోర్ అనుకోకుండా వినేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరి మీ ఆదరాభిమానాలు ఉండాలని, నేను ఇంకా చాలా చాలా చెప్పాలని మరి నేను చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను మరి ఏదో అంటారు చూసారా, అలుపు ఎరగకుండా కష్టం ఇష్టంగా మలుసుకుని చేస్తూ ఉన్నాను. మీ ఆదరాభిమానాలు తప్పకుండా నా పైన ఉంచరు. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఒక్కొక్క దాని గురించి ఒక విధానం ఉంటుంది. అది అందరికీ తెలిసి ఉంటుందని కాదు, అందరికీ తెలియదని కాదు. తెలిసింది చెప్పటం నా బాధ్యత అనుకుంటున్నాను. అందుకే ఇలాంటి అది చూపించి చెబుతున్నాను. ఏరు పనస అంటే అందరికీ తెలియదండి, నిజంగా అందరికీ తెలియదు, కొందరికే తెలుస్తుంది. వేరు పనస అంటే పనస చెట్టు ఏర్లు ఎక్కడుంటాయి? భూమిలో ఎక్కడో ఉంటాయి కదా. ఆ ఏరుకి కాస్తుంది భూమిలో, తెలుసా? మరి అలాగా తవ్వినప్పుడు నేను ఎప్పుడు చూడలేస్తామండి. అలా తీసి పట్టుకొస్తారని మాత్రం తెలుసు. ఎందుకు తెలిసిన వారికి చెట్టు అయ్యి ఉంది. మరి అంతా మరి కుదరదు కదా వాళ్ళు తవ్వినప్పుడు మనం వెళ్ళడమును. అలాగా అది చూస్తే కూడా నాకు చూడాలి, అలా తీయాలి అనుకుంటారన్నమాట. చాలామంది చాలా రకాల వీడియో పెట్టారు. సత్యమైన మాటలు, నిజమైన మాటలు వినసంపతిగా ఉండకపోవచ్చు, కానీ చెప్పవలసిన బాధ్యత నాకు మాత్రం ఉన్నదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.